అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన ఉండే ఛాన్స్ ఉందని చెప్పారు. అయితే మంత్రివర్గంలోకి వెళ్లే ఉద్దేశం తనకు లేదని, పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ బీసీలకు కాంగ్రెస్ న్యాయం చేస్తుందని తెలిపారు. తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గం ప్రక్షాళన కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే ఈ విషయంలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేశారు. తనకు మాత్రం మంత్రివర్గంలోకి వెళ్లే ఉద్దేశం ఏమాత్రం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రికి కూడా ఉండని ప్రాధాన్యం పీసీసీ అధ్యక్షుడికి ఉంటుందని చెప్పారు. ఈ కారణంగానే పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగడానికి తాను ఇష్టపడుతున్నట్లు వివరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తాము పార్టీ కోసం పనిచేయాలని భావిస్తుండగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మాత్రం మంత్రివర్గంలో చేరితే బాగుంటుందని అడిగారని తెలిపారు. అయితే తాను మాత్రం పార్టీ కోసం పనిచేయడమే ఇష్టమని చెప్పినట్లు వివరించారు. ఆదివారం రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన ఓట్ చోర్ గద్దీ చోడ్ ఆందోళనలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మహేష్ కుమార్ గౌడ్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి మంచి విజన్ ఉందని, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పట్టుదలతో పనిచేస్తున్నారని కొనియాడారు. భవిష్యత్తులో హైదరాబాద్తో ఎవరూ పోటీ పడలేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు న్యాయం చేస్తుందని, డీసీసీ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ఇందుకు నిదర్శనమని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న వివిధ పదవుల భర్తీని నెల రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ల విషయంలో రేగిన వివాదాలు సద్దుమణిగాయని, ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా సంతృప్తిగానే ఉందని ఆయన వివరించారు. కాగా తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. తొలిసారి విస్తరణలో వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ పదవులు దక్కించుకున్నారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హజారుద్దీన్కి సైతం మంత్రి పదవి ఇచ్చారు. ప్రస్తుతం 2 పదవులు ఖాళీగా ఉండగా పలువురు సీనియర్లు పోటీ పడుతున్నారు. వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొందరిని తప్పించి కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.